మనం చూడాల్సింది ఏమిటంటే ఆ లోపల ఆ ప్యాషన్ ఎంతవరకు ఉంది. కాబట్టి మార్క్స్ బేస్ నుంచి మైండ్ సెట్ బేస్కి మనం మార్చగలిగితే, మార్క్స్ ఫస్ట్ టు మైండ్ ఫస్ట్ అనే బేస్కి మార్చగలిగితే అంటే మార్క్స్ బై ప్రొడక్ట్స్ అండి, మార్క్స్ వస్తాయి, అది ఎక్కడికి పోవు. మీరు ఓన్లీ మార్క్స్ మాత్రమే చూపిస్తే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి, చాలా అనర్థాలు జరుగుతున్నాయి. అది 12వ తరగతి తర్వాత కానీ ఈ పేరెంట్స్కి కానీ రియలైజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదన్నమాట అండి. సో కాబట్టి వాళ్ళకి ఆ మైండ్ సెట్ ఫస్ట్ అనేటువంటిది మనం ఇవ్వగలగాలి. ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇప్పుడు ఈ యొక్క జర్నీలో జేఈఈ నీట్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ జేఈఈ నీట్లో వాళ్ళకి కాన్ఫిడెన్స్ లో అయిపోతుందండి. మరి ఎవరు వాళ్ళకి సహాయం చేస్తున్నారు? మనం ఫీజు కట్టాము, ర్యాంక్ వచ్చేస్తుంది చివరిలో అని అనుకుంటే కుదరదు కదా, వాళ్ళకి డిమోటివేట్ అయిపోతారు. మరి ఆ డిమోటివేట్ అయ్యేటప్పుడు వాళ్ళ యొక్క ఎనర్జీస్, వాళ్ళ యొక్క పాజిటివ్ని చెప్పగలిగి నీ ప్రయత్నం చేయాలి, ఇది ఈజీ కాదు, నువ్వు ఇలాంటి ప్రయత్నం చేయాలని వాళ్ళని ప్రోత్సహించేటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఇప్పుడు స్ట్రెస్ ఉండకూడదు అంటారు, దాన్ని రిలీవ్ చేయాలి కదా. సో అంటే స్ట్రెస్ లేకుండా చేయటం అంటేనండి, చూడండి ఏ వస్తువైనా సరే దానికి సంబంధించినటువంటి కష్టపడకపోతే ఆ రూపాంతరం చెందదండి. ఇక్కడ ఐరన్ రాడ్ దగ్గర నుంచి మనం కూర్చున్న కుర్చీ దగ్గర నుంచి ఏది తీసుకున్నా సరే అది సృష్టిలో సహజమైనటువంటి ప్రక్రియ. అంటే ఇక్కడ మనం కావాల్సింది ఏమిటంటే ఆ స్ట్రెస్ మాస్టరీ చేయించాలి వాళ్ళ చేత. ఆ స్ట్రెస్ మాస్టరీని వాళ్ళకి నేర్పగలగాలి, వాళ్ళు రెగ్యులేట్ చేసుకునేటువంటి పరిస్థితికి తీసుకురాగలగాలి. నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ ప్రయాణం వాళ్ళే చేయాలి, మనం చేస్తే వాళ్ళకి ఎట్లా వస్తుంది? సో కాబట్టి వీళ్ళు ఈ మైండ్ సెట్ని మార్చి వీటికి మనకు సహాయం అందించగలిగినప్పుడు వచ్చేటువంటి ఫలితం వేరే ఉంటుందండి.